ఎన్నికలకు ముందు ఒక తప్పుడు ప్రచారంతో రెండు తప్పుడు ప్రచారాలు జనంలోకి వెళ్ళి బీజేపీ సర్కార్ దెబ్బతింది. ఒకటి రిజర్వేషన్లు ఎత్తేయబోతున్నారు అన్నట్టు, రెండవది వచ్చేటప్పటికి అగ్నిపథ్ అన్నటువంటిది తప్పు అన్నటువంటిది. అగ్నిపథ్ వచ్చేటప్పటికి ఆ మాజీ సైనిక కుటుంబాలు దెబ్బతీసినాయి, అది ఒక ఆస్పెక్ట్. అయ్యే 40-45 సీట్లు తీసేసినాయి. రెండవది ఈ కాన్సెప్ట్ ఒకటి దెబ్బతీసినటువంటి పరిస్థితి. నిజంగానే రిజర్వేషన్లు ఎత్తేస్తారేమో. అయితే అది తర్వాత ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి కోర్టు మొన్న ఇచ్చినటువంటి తీర్పు వర్గీకరణని రాష్ట్ర ప్రభుత్వాలకి అనుమతిస్తూ క్రిమీ లేయర్ ఆలోచించమంది. అంటే అర్థం ఏంటంటే, ఒకళ్ళు ఆ రిజర్వేషన్ ద్వారా ప్రయోజనం పొంది ప్రభుత్వ ఉద్యోగము, లేకపోతే పరిశ్రమ పెట్టుకోవడము, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అవడము, లేదా ఈ ఒక స్థాయికి వచ్చేశాక వాళ్ళ బిడ్డలకి ఇక ఆ రిజర్వేషన్ వర్తించకూడదు అన్నటువంటిది పరిశీలించమన్నటువంటి నేపథ్యంలో దాంతో ఎక్కడ చేస్తారో అన్నటువంటిది, అంటే అలాంటిది కోర్టు ఇచ్చిన ఆదేశం అయితే ఖచ్చితంగా అమలు చేయాలని రూల్ లేదు. కోర్టు ఏం చెప్పింది, ఇలా చేయొచ్చు అని చెప్పింది, రాష్ట్రాలకు అధికారాన్ని ఇచ్చింది. ఇది దేశవ్యాప్తంగా పెట్టేస్తారన్నటువంటి చర్చని కావాలని జనంలోకి తీసుకెళ్ళి బంగ్లాదేశ్ లాంటి ఉదంతాన్ని ఇండియాలో క్రియేట్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఇదే విషయం నరేంద్ర మోడీ దృష్టికి ఎస్సీ ఎస్టీ ఎంపీలు తీసుకెళ్లారు. దాంతో ఇదంతా హంబక్, మనం దాన్ని అంగీకరించట్లేదు అని తోసిపుచ్చుతూ స్వయంగా నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంపన్న శ్రేణి క్రిమిలేయర్ వర్తింపు చేయకూడదని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలు పరిగణలోకి తీసుకోకూడదని నిశ్చయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన అర్జెంటుగా కేంద్ర మంత్రివర్గం సమావేశమై విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఆది నిష్ఠూరం అంచె నిష్ఠూరం అంటారు. మళ్ళీ అంతా గొడవలు అయ్యాక పరిష్కరించే కంటే కూడా ముందుగానే కోర్టు తీర్పు, అక్కడ కూడా కోర్టు తీర్పు కారణంగానే నాశనమైంది ఆ దేశంలో. ఇక్కడ కూడా అట్లాంటి ప్రయత్నమే ప్రారంభమైనటువంటి వేళ వేగంగా స్పందించారు. రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు ఈ నెల 1న ఒక తీర్పు ఇచ్చింది. అందులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై కొన్ని సూచనలు చేసింది. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టం చేసిన విధానానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండాలని కేబినెట్ తీర్మానించింది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలకు సంపన్న శ్రేణి నిబంధన లేదు, ఆ ప్రకారమే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగాలని కేబినెట్ నిర్ణయించిందని వివరించారు. తద్వారా వీళ్ళు క్రియేట్ చేయాలనుకున్నటువంటి అతి పెద్దదైనటువంటి అంశాన్ని, సమస్యని కంట్రోల్ చేసింది.